నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. దిస్ ఈస్ సిరాజ్. టాలీవుడ్ ఫేమస్ సింగర్ ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా హరిణ్యారెడ్డి అనేటువంటి అమ్మాయితో సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రాహుల్. ఆదివారం హైదరాబాద్ లో అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఫ్రెండ్స్ సమక్షంలో వీరి నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగింది. రాహుల్ ఎంగేజ్మెంట్ కు సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో హరణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటా అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టేశారు. అయితే రాహుల్ మాత్రం తన అఫీషియల్ సోషల్ అకౌంట్ లో ఎలాంటి ఫోటోలు షేర్ చేయలేదు. పెళ్లి విషయంలో గత 5-6 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చినటువంటి రాహుల్ ఇలా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు సడన్ గా షాక్ ఇచ్చాడు. ఎట్టకేలకు రాహుల్ సిప్లిగన్స్ తాను ప్రేమించినటువంటి అమ్మాయి హరణ్య రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. రాహుల్ హరణ్యాల లవ్ ఇప్పటిది కాదు, 2020కి ముందు నుంచే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరూ లవ్ లో ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు. దీంతో హరణ్యకు సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. హరణ్యారెడ్డి యూసఫ్ గూడ సెయింట్ మేరీస్ కాలేజ్ లో BA మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం చేసిందట. అంతేకాదు బిగ్ బాస్ నిర్వహించేటువంటి ఎండోమోల్ షైన్ ఇండియా కంపెనీలో కూడా ఆమె ప్రొడ్యూసర్ గా పనిచేసిందట. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆమెకు 15,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. రాహుల్ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. ప్రతి ఏడాది మిస్ అవ్వకుండా రాహుల్ సిప్లిగంజ్ ఆమెకు బర్త్డే విషెస్ కూడా చెప్తూ వచ్చారు. హరణ్యారెడ్డికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆమెది తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండేటువంటి కుటుంబంగా తెలుస్తుంది. టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరి కుమార్తె అయినటువంటి హరణ్యారెడ్డి. అయితే ఆ ఫ్యామిలీకి అంతా నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటారని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి గాయకుడు రాహుల్ సిప్లిగన్స్ తో మా అన్న కూతురు హరణ్యారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ లోని ITC కోహినూర్ లో పెద్దల ఆశీర్వాదంతో ఘనంగా జరిగింది అంటూ ఆయన ఫోటోలు షేర్ చేశారు. మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, సినిమాల్లో ఫుల్ టైమ్ సింగర్ గా సెటిల్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. తెలంగాణ యాసలో ఉండేటువంటి రాహుల్ సాంగ్స్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అదేవిధంగా రాహుల్ క్రియేట్ చేసినటువంటి ఆల్బమ్ సాంగ్స్ అన్నిటికీ తన సోదరుడితో పాటుగా హిరణ్యారెడ్డి కూడా ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిందట. అంతేకాదు వీరిద్దరూ ఫేమస్ అవ్వడం కన్నా ముందే ప్రేమలో ఉన్నారని చెప్పొచ్చు. మొత్తం మీద రాహుల్ సిప్లిగన్స్ నాటు దెబ్బకు ఆస్కార్ అవార్డును గెలుచుకొని ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్నారు. ఇక ఈ నిశ్చితార్థ వార్త వెలుగులోకి రావడంతో, ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. అధికారిక ఫోటోలు త్వరలోనే విడుదలవుతాయని, అలాగే పెళ్లి ఎప్పుడు అనేటువంటి వివరాలు త్వరలో తెలుపుతామని సినీ వర్గాలు చెప్తున్నాయి.